కాశీబుగ్గ ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు పలాస ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇవాళ ఆదివారం కావడంతో డాక్టర్లు అందుబాటులో లేరని బాధితులు చెబుతున్నారు. నర్సులు వచ్చి కేవలం బీపీ చెక్ చేసి వెళుతున్నారంటూ వాపోయారు బాధితులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. పలాస వెంకటేశ్వర స్వామి ఆలయంలో గాయపడిన బాధితులు పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ మొత్తం 13 మంది బాధితులు ఇక్కడ చికిత్స పొందుతున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం బాధితులు చికిత్స పొందుతున్న వార్డు వద్ద ఉన్నాం. ఇక్కడ బాధితులతో మాట్లాడదాం, వాళ్ళకి మెరుగైన వైద్యం అందుతుందా ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏమైంది మీకు? తోపులాట అయింది, పడిపోయిన తర్వాత పావు గంటలోకి అంబులెన్స్లు వచ్చి వేసుకొచ్చారు. బాగానే ట్రీట్మెంట్ ఎలా ఉంది? ఇక్కడ ట్రీట్మెంట్ కూడా బాగానే ఉంది. ఇప్పటి వరకు ఇంకా అవులు రాలేదు. మరి ఇవాళ ఆదివారం కూడా కదా, అవులు డ్యూటీ టైంకి వాళ్ళు వస్తారు. ఉదయం నుంచి డాక్టర్లు వచ్చారా? బీపీ చెక్ చేతకొచ్చారు, ఇంకా రాలే. మరి అవులు రాలేదు. బాధితులు ప్రధానంగా అయితే ఆదివారం వల్ల ఇంతవరకు వైద్యులు రాలేదని చెప్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా ఉదయం నుంచి ఇంతవరకు కేవలం బీపీ మాత్రమే చెక్ చేశారని చెప్తున్నారు బాధితులు. చెప్పండమ్మా, ఏం జరిగింది? నిన్న గుడికి వచ్చామండి. అటు నుండి వస్తరికి లోపల వల్ల ఇదైపోయాము, పడిపోయి కుమ్మిలు అయిపోయి. నిన్న బాగా ట్రీట్మెంట్, భోజనాలు అన్నీ బాగా ఇచ్చారు. ఈరోజు వచ్చారు, బీపీ చెక్ చేశారు. సార్ వచ్చారు, డాక్టర్ గారు అందరికి చెక్ చేసుకొని వెళ్ళారు. ఇప్పుడు ఇంకవరకు ఆదివారం కాబట్టి ఎవరు రాలేదు. ఇంకా భోజనాలు లేటు, కానీ డాక్టర్ గారు వచ్చారు, బీపీ చెక్ చేశారు నర్సులు వచ్చి. ఆదివారం వల్ల మాత్రమే డాక్టర్లు ఇంకా రాలేదంటున్నారు. మా మీ వయసు ఎంత? 60 బాబు. 60. ఏమైంది? ఎక్కడ దెబ్బలు తగిలే? పడిపోవడమే యాద అనేది బాబా. అందరూ వచ్చి మీద పడిపోయారు, కింద ఉండిపోయాను. నాకు యాద లేదు. 3 మనుషులు మోసుకొని వచ్చారు, టాబ్లెట్ మీద వేసారు. నాకు యాద లేదు. కొంతమంది 2 కాళ్ళు విరిగిపోయి గాయపడిన బాధితురాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఏం జరిగిందమ్మా? దర్శనం అయిపోయింది అయ్యా. అటు నుంచి వచ్చిన మనుషుల మీద మనుషులు పడిపోయాయి. నా కాలు పోయినాయి, స్టీల్ రాడ్ మధ్య నుండి పోయినాయి నా కాలు. రాలేకపోయినా పక్కన ఉన్న అంత చచ్చిపోయారు. నేను దీంట్లో ఇరికిపోయినాయి నా కాళ్ళు, 2 కాళ్ళు. స్టీల్ రాడ్లు ఉన్నాయి కదా అక్కడ. మీకు 2 కాళ్ళు విరిగిపోయాయి? 2 కాళ్ళు విరిగిపోయినాయి. నాకు మగ పిల్లలే 3, ఆడపిల్లలు ఎవరు లేరు. నాకు ఎంత చేయడానికి కూడా ఎవరు లేరు. సరే పిల్లల నుంచి వచ్చాము. ఆదివారం కావడం వల్లే ఇలా రావడం లేదని ఏదైతే ట్రీట్మెంట్ పొందుతున్న బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా మెరుగైన వైద్యం అందించాలని ఏదైతే ట్రీట్మెంట్ పొందుతున్న బాధితులు ఉన్నారో వాళ్ళకి తరచుగా వైద్య పరీక్షలు చేయించాలని కూడా ఇక్కడ ఉన్న బాధితులు కోరుతున్నారు. కెమెరా రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.